మనకి డాఫ్ ఉంటుంది, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని. అందులో మన ఇంట్రెస్ట్లో హాబీలు అని పెడతాం. అందులో మనకేం ఇంట్రెస్ట్ అవే పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ కూడా వాటి మీదే వస్తాయి. మనకు నచ్చినవి, మనకు తెలిసినవి మనం పెట్టుకుంటాం, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో దాని గురించి కూడా అంత వరి చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ గురించి అంత వరి చేయాల్సిన అవసరం లేదు. మనకి విత్ గుడ్ వాల్యూస్, అంటే మీరు అసలు ఈ పబ్లిక్ సర్వీస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారని ఒక ఒక కోర్ ఐడియాలజీ మీ దగ్గర ఉంది కదా, అది మీకు నిజంగానే ఉంది అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ పర్సనాలిటీ. ఓకే, మేబీ మనకి ఇంకొంచెం కావాల్సిన మెచ్యూరిటీ అనేది డే టు డే వస్తూ ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఆ కోర్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అదైతే రాంగ్ కాదని అర్థం. అసలు మనం ఈ సర్వీస్లోకి రావడానికే ఒక దురుద్దేశం ఉంది అనుకోండి, అది ఆటోమేటిక్గా నా పర్సనాలిటీలో కనిపించేస్తుంది, డెఫినెట్గా బోర్డు బయటే పంపించేస్తుంది. ఓకే, సో ఇంటర్వ్యూ గురించి అంత ఎక్కువ ఆలోచించొద్దు. మీరు నిజంగానే మీతో మీరు నిజాయితీగా ఉంటే, మీరు నిజంగానే ప్రజలకి సేవ చేయాలి, ఈ అవకాశాన్ని మనం ప్రజలకి ఒక మంచి చేయడానికి ఉపయోగించుకునే మార్గంగా ఇందులో మనం ముందుకెళ్ళాలి అనే ఒక రకమైన యాటిట్యూడ్, ఆ వైఖరి మనలో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ టేక్ యూ టు ద ప్లేసెస్.